ఈరోజైతే మనం సిబిఎస్ఈ కానీ, స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కానీ, క్లాస్ 10కి సంబంధించి ఏదైతే స్టాటిస్టిక్స్ టాపిక్ ఉందో దాని గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాము. మనం స్టేట్ బోర్డ్ ఏపీ బోర్డ్‌లో కానీ, సిబిఎస్ఈ బోర్డ్‌లో గానీ స్టాటిస్టిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి 5-8 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం ఈ టాపిక్ చాలా సింపుల్ టాపిక్. చిన్న చిన్న లాజిక్స్, ఆ అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఈ టాపిక్‌లో అయితే ఫుల్ మార్క్స్ అయితే స్కోర్ చేయడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి టోటల్ వెయిటేజ్ తీసుకుంటే 5-8 మార్క్స్ రావడం జరుగుతుంది. మనం సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్‌లో చూసుకుంటే ప్రీవియస్ పేపర్స్ ఏవి తీసుకున్నా మనకి ఒక 5 మార్క్స్ క్వెషన్ డామ్ ష్యూర్‌గా స్టాటిస్టిక్స్ నుంచి అయితే వస్తుంది. ఇంకొకటి మనకి 2 ఆర్ 3 మార్క్స్‌లో క్వెషన్ లేదా 2 మార్క్స్ ఇచ్చి 1 ఎంసీక్యూ ఇచ్చిన ఛాన్సెస్ కూడా చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. వితౌట్ ఎనీ లేట్ మనం స్టాటిస్టిక్స్ అయితే స్టార్ట్ చేసేస్తాము. బిఫోర్ దట్ మనం కొన్ని టర్మ్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అనంటే, మనకి ఏదైతే అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ అడుగుతున్నారు కదా! అప్లికేషన్ బేస్డ్ క్వెషన్‌లో మనకి స్టాటిస్టిక్స్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది? ఎందుకు యూజ్ అవుతుంది? అని తెలుసుకోవడం వల్ల మనం అప్లికేషన్ క్వెషన్స్‌ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేసే ఛాన్స్ అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫస్ట్ అసలు ఈ స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూద్దాం. ఇక్కడ మనం చూడండి ఇక్కడ సేల్స్‌లో మనకొక పై చార్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు చూస్తే చార్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ మనం ఎందుకు యూజ్ చేస్తాము అనంటే, మనకి ఒక కంపెనీ ఉందని అనుకుందాం. ఆ కంపెనీ పేరు ఏ అనే కంపెనీ ఉంది. దాని నుంచి మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఫర్ సపోజ్ నేనొక పెన్ అనేది పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. పెన్స్, బుక్స్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాననమాట. ఇక్కడ పర్టిక్యులర్‌గా పెన్ యొక్క సేల్స్ అనేది ఎలా ఉన్నాయి అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు తెలుసుకోవాలి ఈ పెన్ సేల్స్ గురించి అనంటే, నేను ఫర్దర్‌గా ఆ పెన్ అనేది డిఫరెంట్‌గా అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. లేదా ఆ పెన్ యొక్క ప్రైస్‌ని పెంచాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు ఆ పెన్ యొక్క సేల్స్ అనేది ఎలా ఉంది మార్కెట్‌లో అనేది నేను తెలుసుకోవాలి. దాన్ని బట్టి నేను డెసిషన్ అనేది తీసుకుంటాననమాట. స్టాటిస్టిక్స్ అనేది ఇట్స్ ఎ టూల్ థట్ హెల్ప్ అస్ టు మేక్ డెసిషన్స్. ఏవైనా డెసిషన్స్ తీసుకోవడం కోసము, కొత్తగా ప్రిడిక్ట్ చేయడం కోసం. అంటే ఈ పెన్‌ని నేను ఫర్ సపోజ్ అప్‌గ్రేడ్ చేయలేదనుకోండి. మార్కెట్‌లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల వాళ్ళకి సేల్స్ ఎలా పెరుగుతున్నాయి? నేను అప్‌గ్రేడ్ చెయ్యకపోవడం వల్ల నా పెన్ సేల్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కదా! వీటన్నిటి గురించి నేను ముందుగా ప్రిడిక్ట్ చేయడం కోసం ఈ స్టాటిస్టిక్స్ అనే టూల్‌ని నేను యూజ్ చేస్తున్నాను. థట్ నా సేల్స్ పెంచుకోవచ్చు. నా పెన్ అప్‌గ్రేడేషన్ చేయడం వల్ల నేను ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు మార్కెట్‌లో అనేది తెలుసుకోవచ్చు. లేదా పెన్ సేల్ సరిగ్గా లేకపోతే ఎందుకు సరిగ్గా లేదు? దీనివల్ల ఎందుకు లాస్ వచ్చింది? అనే డిఫరెంట్ థింగ్స్ నేను అనలైజ్ చేసుకోవాలి అనంటే, ఫస్ట్ దాని యొక్క థింగ్ అనేది మార్కెట్‌లో ఎలా ఉంది అనేది నాకు తెలుసుకోవాలి. ఈ స్టాటిస్టిక్స్ అనేవి దీనికోసం మనకి బాగా యూజ్ అవుతాయి. ఓకే. బిఫోర్ ఎంటరింగ్ ఇంటు ద టాపిక్. మనకి మినిమమ్ థింగ్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ ఈ లెసన్‌లో మనం ఏవైతే యూజ్ చేస్తామో దాని గురించి ఒకసారి చూసేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా. డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అబ్జర్వేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవైలబుల్‌గా దాన్నే మనం డేటా అని అంటాం. ఇంతకుముందు నేను తీసుకున్న పెన్ ఎగ్జాంపుల్‌లో ఈ పెన్స్ అనేవి నేను ఎంత మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను? ఓకే. దీని యొక్క సేల్స్ ఎలా జరుగుతున్నాయి? ఏ ఏరియాలో నాకు సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి? ప్రైస్ ఎంత పెడితే నాకు ఈ సేల్స్ అనేవి ప్రాపర్‌గా ఉంటాయి అనే ప్రతి ఒక్క దాని మీద నేను ఈ డేటా అనేది ఉంటేనే కదా నేను ఏదైనా అనలైజ్ చేయగలుగుతాను. ఈ ఇన్ఫర్మేషన్‌ని నేను డేటా అని అంటామనమాట. నెక్స్ట్ అబ్జర్వేషన్ అనంటే ఏంటి అనంటే, డేటాలో ఉండే న్యూమరికల్ వాల్యూస్. ఇప్పుడు డేటా నేను జనరల్‌గా ఎలా కలెక్ట్ చేస్తానండి? పెన్ సేల్స్ ఫర్ సపోజ్ ఒక ఏరియాలో 100 పెన్స్ మాత్రమే సేల్ అవుతున్నాయి. అంటే ఈ 100 అనేది ఒక న్యూమరికల్ వాల్యూ కదా! డేటాలో ఉండే న్యూమరికల్ వాల్యూనే మనం అబ్జర్వేషన్ అని అంటాం. నెక్స్ట్ క్లాస్ విడ్త్. లోయర్ లిమిట్ ప్లస్
అప్పర్ లిమిట్ బై 2 చేస్తే దాన్ని క్లాస్ విడ్త్ అంటున్నాము. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ చేస్తామో అప్పుడు నేను ఈ క్లాస్ విడ్త్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. సో నా దగ్గర ఏదైతే డేటా ఉందో అది ఏ రేంజ్లో ఉంది, ఎంతవరకు అది రిపీటేటివ్గా జరుగుతుంది అనే దాన్ని నేను ఫ్రీక్వెన్సీ అని అంటామండి. సో ఈ ఫ్రీక్వెన్సీ అనే దాని గురించి, క్లాస్ విడ్త్ అనే దాని గురించి మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా నేను స్పెసిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే ఈ స్టాటిస్టిక్స్లో మనం ఈ మెజర్స్ అనేది ఎలా చేస్తాము అని అంటే, సో మనకి 3 మెజర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మీన్, మీడియన్, మోడ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి డిస్కస్ చేసుకొని ఉన్నాము. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా నేను ఫర్దర్గా మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ డేటా అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి గ్రూప్డ్ డేటా అంటాము, అన్గ్రూప్డ్ డేటా అని అంటాం. సో గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి ఒకసారి చూద్దాం. గ్రూప్డ్ డేటా అని అంటే సో మనము ఒక సర్టైన్ రేంజ్ని గ్రూప్ చేయడం అనమాట. అంటే ఒక క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్లో సో మనకి 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. సో 10 నుంచి 20 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 10 మెంబర్స్ ఉన్నారు. సో 20 నుంచి 30 వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. అంటే నేను ఏం చేశాను, సో ఈ 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళ రేంజ్ ఎంత ఉందో కనిపెట్టాను. అంటే 5 మెంబర్స్ ఉన్నారనమాట. అంటే సో వాళ్ళని నేను కరెక్ట్గా గ్రూప్ చేశాను అనమాట. ఇంకోటి 10 నుంచి 20 మార్క్స్ వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను గ్రూప్ చేశాను. అంటే టోటల్గా నాకు 10 మెంబర్స్ వచ్చారు. అంటే ఈ గ్రూపింగ్నే మనం గ్రూప్డ్ డేటా అని అంటాం అనమాట. సో అన్గ్రూప్డ్ డేటా అని అంటే సో నేను క్లాస్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ర్యాండమ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేవి నేను వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రాపర్గా ఆ డేటా అనేది గ్రూప్ చేయలేదు కాబట్టి దీన్ని అన్గ్రూప్డ్ డేటా అని అంటాం. మనం మీన్ గురించి డిస్కస్ చేద్దాం. మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్ అని అర్థం అనమాట. సో మీన్ అంటే ఖచ్చితంగా యావరేజ్ అని అర్థం. అని అంటే సో మనకి మళ్ళీ మీన్లో గ్రూప్డ్ డేటా అని, అన్గ్రూప్డ్ డేటా అని 2 ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనం అన్గ్రూప్డ్ డేటాలో మనం మీన్ని ఎలాగ కనుక్కోవాలో ఒక్కసారి చూసేద్దాం. సో అన్గ్రూప్డ్ డేటా అంటే ఇప్పుడు 5, 10, 25, 35 ఇలా ఉందనుకుందాం డేటా. సో ఇప్పుడు దీంట్లో నేను మీన్ కనుక్కోవాలి ఫర్ అన్గ్రూప్డ్ డేటా అని అంటే ఏం చేస్తాను అని అంటే సో మీన్కి ఫార్ములా ఏంటి అని అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ అన్ అబ్జర్వేషన్. సో బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నేను అబ్జర్వేషన్ని షార్ట్ ఫామ్లో ఓబీ అని రాశాను. సమ్ అంటే ఏంటి, అడిషన్. సో ఇప్పుడు నేను యాడ్ చేయాలి. 5 ప్లస్ 10 ప్లస్ 25 ప్లస్ 35. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నేను ఎన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నాను, 1, 2, 3 అండ్ 4. సో బై 4. సో 10 ప్లస్ 5 ఎంత, 15. సో 15 ప్లస్ 25 మనకి ఎంత అవుతుంది, 40 అవుతుంది. 40 ప్లస్ 35, 75 బై 4. సో 75 బై 4 చేసినప్పుడు సో మనకి 4 టైమ్స్ 1 అండ్ మనకి ఇక్కడ 3 ఉంటుంది. సో 18.5 ఈజ్ ద యావరేజ్ మీన్. సో నథింగ్ బట్ మీన్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా 5, 10, 25, 35కి మనకి మీన్ ఎంత వచ్చింది, 18.5 వచ్చింది. సో అన్గ్రూప్డ్ డేటాకి మనకి మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మనకి తెలిసిపోయింది. మరి గ్రూప్డ్ డేటాకి మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనకి ఇచ్చిన సిలబస్లో మనకి 3 మెథడ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్, నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఈ డిఫరెంట్ మెథడ్స్, ఈ 3 మెథడ్స్ యూస్ చేసి మనం అర్థమెటిక్ మీన్ అనేది గ్రూప్డ్ డేటాలో కనుక్కుంటాం అనమాట. మరి ఎప్పుడు ఏ మెథడ్ యూస్ చేయాలి అనేది చాలా బిగ్గెస్ట్ కన్ఫ్యూషన్ చాలా మంది స్టూడెంట్స్కి ఉంటుంది. అది ఎప్పుడు డిస్కస్ చేయాలి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూసేద్దాం. సో దీనికన్నా ముందు మనం ఒక చిన్న నోట్ చూద్దాం.
సో జనరలీ మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో డేటా అనేది ఈ 4 అబ్జర్వేషన్స్ లాగా ఉంటుందా? లేదు కదా. సో ఈ డేటా అనేది స్మాల్గా ఉండదు, మనకి చాలా లార్జ్గా ఉంటుంది. సో ఈ లార్జ్గా ఉండే డేటాని సో మనం అన్గ్రూప్డ్లో చూసి మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే అసలు ఇది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి మనం ఏదైతే అన్గ్రూప్డ్ డేటా ఉందో దాన్ని గ్రూప్డ్గా కన్వర్ట్ చేసిన తర్వాత మనం మీన్ అనేది కనుక్కుంటాం. సో మరి ఏ సిచ్యువేషన్స్లో ఏ మెథడ్ యూజ్ చేయాలి అండ్ ఏ మెథడ్ యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూసేద్దాం. మీన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఏ సందర్భాల్లో యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. సో మనకి డైరెక్ట్ మెథడ్లో ఎప్పుడైతే డేటా చాలా సింపుల్గా స్మాల్గా కనపడుతుందో అప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇన్ కేస్ క్లాస్ ఇంటర్వెల్స్ కానీ ఇచ్చారు అని అంటే సో మనం దాన్ని ఏమని అనుకుంటాము అని అంటే క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య ఉండే క్లాస్ విడ్త్ ఆర్ మిడ్ పాయింట్ తీసుకుంటాం. ఫర్ సపోజ్ 0 to 10, 10 to 20. సో ఇక్కడ 2, 5 ఉందనుకుందాం ఫ్రీక్వెన్సీ. మనం దీన్నేమో సో ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని ఎఫ్ఐగా అనుకుంటాము. ఈ క్లాస్ విడ్త్ అంటే ఈ లోయర్ లిమిట్, ఈ అప్పర్ లిమిట్, దీన్ని లోయర్ లిమిట్ అని అంటాం, దీన్ని అప్పర్ లిమిట్ అని అంటాం. సో వీటి మధ్యలో ఉండే మిడ్ పాయింట్ అంటే 0 + 10/2. 10/2 ఏమవుతుంది మనకి? సో 5 అవుతుంది. ఈ 5 అనేది ఎక్స్ఐ అనమాట. అంటే క్లాస్ విడ్త్ని మనం ఎక్స్ఐగా తీసుకుంటాం 5. ఇప్పుడు దీని మధ్యలో ఎంత ఉంటుంది? 15గా ఉంటుంది. సో మనం డైరెక్ట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఫార్ములా ఏంటి అని అంటే దీన్ని సిగ్మా అని అంటాం. ఇది గ్రీక్ ఆరిజిన్ అంటే సో సమ్మేషన్. సో అంతా యాడ్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని మనం సిగ్మాగా చెప్తాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ తీసుకుంటే మనకి మీన్ అనేది వస్తుంది. అది మనం డైరెక్ట్ మెథడ్లో మీన్ క్యాలిక్యులేట్ చేసే మెథడ్. నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మనం మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఫర్దర్గా క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి మనకి స్మాల్ వాల్యూస్ ఉన్నప్పుడు, మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎప్పుడైతే ఈ క్లాస్ ఇంటర్వెల్స్ చాలా లార్జ్గా ఉంటాయో అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్గా ఉంటాయో మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది సింపుల్ చేయడం కోసం అనేది స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. మనం ఏ మెథడ్ అయినా యూజ్ చేసినా మనకి మీన్ అనేది సేమ్గానే వస్తుంది. సో మీన్లో డిఫరెన్స్ అయితే ఉండదు. సో మనం ఏ మెథడ్ యూజ్ చేస్తే మన క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది సింపుల్ అవుతుందో మనం చూస్ చేసుకొని ఆ మెథడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ us డూ ద ప్రాబ్లం. ఇప్పుడు ఈ క్వశ్చన్ యూజ్ చేసి డిఫరెంట్ మెథడ్స్లో మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మనకి ఇది టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చనే. సో ఇక్కడ ఈ టేబుల్లో మనకి ఏమి ఇచ్చారు అని అంటే పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్. సో మనకి డిఫరెంట్ స్టేట్స్లో ఉండే ఫీమేల్ టీచర్స్ యొక్క పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అంటే 15 to 25 రేంజ్లో ఉండే వాళ్ళు 6 స్టేట్స్ ఉన్నాయి అనేది దానికి అర్థం. సో మనం ఈ క్వశ్చన్ యూజ్ చేసుకొని డిఫరెంట్ మెథడ్స్లో మీన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో ఒకసారి చూసేద్దాం. సో బిఫోర్ మనం ప్రాబ్లం చేసే ముందు ఫస్ట్ వాళ్ళు ఏదైతే డేటా ఇచ్చారో దాన్ని ప్రాపర్గా మనం ప్రజెంటేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్ని నేను ఫస్ట్ రాస్తున్నాను. క్లాస్ ఇంటర్వెల్స్ 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, నెక్స్ట్ 65 to 75, 75 to 85. సో మనకి ఫస్ట్ ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ని అయితే మనం ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీని కూడా నోట్ చేసుకుందాం. సో ఫ్రీక్వెన్సీ వచ్చి మనం ఎఫ్ఐగా అనుకుంటాం. ఫస్ట్ మనం డైరెక్ట్ మెథడ్లో మీన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. సో డైరెక్ట్ మెథడ్లో మనం మీన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఉండే ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ.
సో మనం ఫస్ట్ సిగ్మా ఎఫ్ఐ కనుక్కోవాలి. సో మొత్తం యాడ్ చేసుకోవాలి. సో 1 + 2 3 7 11 11 + 11 22 22 + 7 29 అండ్ 35. సో మనకి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ వచ్చి 35 వచ్చేసింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ అంటే మనకి మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేయాలి. అంటే ఇక్కడ లోయర్ లిమిట్ ఏమో మనకి 15 ఉంది. సో అప్పర్ లిమిట్ ఏమో 25 ఉంది. 15 + 25/2. సో 40/2 విచ్ ఈస్ 20. అంటే ఇక్కడ మనకి ఎక్స్ఐ వాల్యూ 20 వచ్చింది. సో ప్రతిసారి మనం లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేసి డివైడ్ చేయడం అనేది మనకి చాలా హెక్టిక్ ప్రాసెస్ అయిపోతుంది. సో అప్పుడు మనకుండే ఒక మెథడ్ ఏంటి అని అంటే ఇక్కడ 25కి 15కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. 35కి 25కి మధ్యలో కూడా డిఫరెన్స్ 10 ఉంది. సో అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి ఈక్వల్గా ఉంది. ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి 10 ఉంది. సో 10 ఉంది కాబట్టి సో 10 యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో మనకి ఎక్స్ఐ ఏమో వచ్చేసింది. నెక్స్ట్ మనకేం కావాలి? ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. సో ఎఫ్ఐ ఎక్స్ఐని మనం మల్టిప్లై చేసుకోవాలి. సో 6 × 20 120 330 280 200 240 అండ్ 140 ఇక్కడ 80. మనకేం కావాలి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. అంటే వీటన్నిటిని మనం యాడ్ చేసుకోవాలి. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మనం యాడ్ చేసుకుంటే మనకి 1390 వస్తుంది. సో ఇప్పుడు నేను మొత్తం క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఎందుకనంటే సో మనకి చాలా టైం టేకింగ్ అవుతుంది కాబట్టి. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మనకి ఎంత వచ్చింది? 1390 బై సిగ్మా ఎఫ్ఐ ఎంత ఉంది మనకి? 35. సో 35తో మనకి 1390ని డివైడ్ చేస్తే మనకి 39.71 వస్తుంది. సో మనం డైరెక్ట్ మెథడ్లో మీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఎఫ్ఐ. ఆల్రెడీ అది క్వశ్చన్లోనే ఇచ్చేసి ఉంటారు. ఎక్స్ఐ మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఎఫ్ఐ ఎక్స్ఐని మల్టిప్లై చేసుకుంటే మనం దాన్ని లాస్ట్లో యాడ్ ఆన్ చేసుకుంటే మనం డైరెక్ట్ మెథడ్లో మీన్ అనేది క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో మనకి అజ్యూమ్డ్ మీన్ అని అంటేనే మనం ఒక మీన్ని ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. అది ఎగ్జాక్ట్ మీన్ కాదు, కానీ మనం దాన్ని అజ్యూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి అని అంటే ఏ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటి? సిగ్మా ఎఫ్ఐ తెలుసు. మరి ఏ అని అంటే ఒక అజ్యూమ్డ్ మీన్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి. అది పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 ఉన్నాయి. సో 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటే ఆడు మనం ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండే టర్మ్ని తీసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని నేను అజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాను ఏ. నెక్స్ట్ మనకు కావాల్సింది సిగ్మా ఎఫ్ఐ మన దగ్గర ఉంది. సో డిఐ కావాలి. సో అసలు డిఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే సో ఎక్స్ఐ మైనస్ ఏనే డిఐ అనమాట. సో అంటే ఇక్కడ ఎక్స్ఐ ఏముందండి? మనకి ఆల్రెడీ మిడ్ వాల్యూ తెలుసు విచ్ ఈస్ 20. సో 20 మైనస్ అస్యూమ్డ్ మీన్ ఏంటి? మనకి 50. అంటే 20 మైనస్ 50 మనకి ఏమవుతుంది? -30. నెక్స్ట్ 30 మైనస్ 50 -20 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 40 మైనస్ 50 ఏమవుతుంది? -10 అవుతుంది. 50 మైనస్ 50 0 అవుతుంది. 60 మైనస్ 50 10 20 30. సో మనకి ఇప్పుడు డిఐ కూడా వచ్చేసింది. మనకి ఇంకేం కావాలి? ఎఫ్ఐ డిఐ కావాలి. అంటే మనం ఎఫ్ఐని డిఐని మల్టిప్లై చేసుకోవాలి. సో 6 3s 18 180. ఇక్కడ -220. ఇక్కడ -70 0 40 సారీ నెక్స్ట్ 40 నెక్స్ట్ 30. సో మనకి సిగ్మా ఎఫ్ఐ డిఐ కావాలి కదా ఇక్కడ. సో మనం -180 -220 -70 ఇదంతా చేస్తే మనకి -360 వస్తుందండి. సో ఈ మైనస్ వాల్యూని ప్లస్ వాల్యూని యాడ్ చేసుకుంటే -360 అనేది మనకు వస్తుంది.
సో ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయడమే. మనకి ఏ అంటే ఆల్రెడీ తెలుసు, విచ్ ఈస్ 50 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఎంత ఉంది, -360 బై ఎఫ్ఐ ఎంత ఉంది, 35 ఉంది. సో మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలి. సో 50 మైనస్ 35 నుంచి మనం దీన్ని తీసేస్తే, సో 360ని మనం 35తో డివైడ్ చేసుకోవాలి. 360ని మనం 35తో డివైడ్ చేసుకుంటే మనకేమో 10.28 వస్తుంది. సో 50 మైనస్ 10.28 మనకి 39.71. సో మనకి డైరెక్ట్ మెథడ్లో కూడా సేమ్ మీనే వచ్చింది. నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం స్టెప్ డీవియేషన్ మెథడ్కి వెళ్దాం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసే ముందు ఫస్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ యొక్క ఫార్ములా రాసుకుందాం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. అంటే మనకి ఇప్పుడు అడిషనల్గా మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ యుఐ అనేది కావాలన్నమాట. సో మనం ఆల్రెడీ డిఐ అనేది క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కోసం. ఇప్పుడు యుఐ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే డిఐ నుంచి, సో మనం ఎక్స్ఐ మైనస్ ఏ కదా మనం డిఐ వస్తుంది. సో యుఐ అంటే మనం ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటి, సో 25 మైనస్ 15 ఎంత వస్తుంది మనకి, 10 వస్తుంది. సో 35 మైనస్ 25 ఎంత వస్తుంది, 10 వస్తుంది. అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉన్నాయి అండ్ 10 ఉందన్నమాట. సో 10 చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ నాకు తెలుసు అనమాట, -30/10 ఏమవుతుంది, -3 అవుతుంది అనమాట. సో -3. నెక్స్ట్ -20/10 ఏమవుతుంది, -2 అవుతుంది. -1 0 1 and 2 and 3 అవుతుంది. మనకి యుఐ ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, సిగ్మా ఎఫ్ఐ యుఐ కావాలి. అంటే నేను ఎఫ్ఐ యుఐని మల్టిప్లై చేసుకోవాలి. ఎఫ్ ఇక్కడ ఉంది, యు ఇక్కడ ఉంది. సో 6 3s ఆర్ ఎంత, 18 -18. సో -22 -7 ఇది 0. 4 into 1 4, 2 2s are 4, ఇక్కడ 3. సో ఇక్కడ ప్లస్లంతా ఎంత వచ్చాయి, 11 వచ్చింది. సో మైనస్ అంతా చేస్తే మనకి -47 వచ్చింది. -47 ప్లస్ 11 మనకి ఏమవుతుంది, -36 అవుతుంది. సో ఇప్పుడు అజ్యూమ్డ్ స్టెప్ డీవియేషన్ మెథడ్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ ఆల్రెడీ మనం చూస్ చేసుకున్నాం 50. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది మనకి, -36 వచ్చింది. సిగ్మా ఎఫ్ఐ 35 వచ్చింది. ఇంటూ హెచ్ మనకు తెలుసు 10 అనమాట. అంటే 50 మైనస్ 360/35. సో మనకి చేస్తే యాజ్ యూజువల్గా మనకి లాస్ట్ మీన్ ఎంత వచ్చింది, 39.71 వచ్చింది కదా. ఇక్కడ కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్లో కూడా మనకి సేమ్ మీన్ వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఫార్ములా రిమెంబర్ చేసుకుంటామో, సో దాన్ని బేస్ చేసుకొని మనం టేబుల్ ప్రాపర్గా చేసి క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా కరెక్ట్గా చేశారంటే మీ పాకెట్లో ఒక 5 మార్క్స్ గ్యారంటీ అనమాట. ఖచ్చితంగా మనకి మీన్ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది.